మన జ్యోతిష్ శాస్త్రంలో గ్రహాలకి మిత్రత్వం శత్రుత్వం ఏదైతే రాశారో అది 100% జరుగుతూ వచ్చింది. టాలీ అయింది. సో ప్రతి మనిషికి అదృష్ట సంఖ్య ఉంటుంది, దురదృష్ట సంఖ్య ఉంటుంది. ఇప్పుడు ఇల్లు కట్టాలంటే ఇటుకలు ఎలా అవసరమో డెస్టినీకి ఫ్యూచర్ని క్రియేట్ చేయాలి కదా. ఇప్పుడు మీ జీవితాన్ని ఆనందంగానో దుఃఖంగానో క్రియేట్ చేయాలి కదా. సో మిమ్మల్ని సఫర్ చేయటము, ఆనందపరచడము. సో మీరు ఏదైనా ఒక పని ఇంపార్టెంట్ థింగ్స్ ఇనిషియేట్ చేసేటప్పుడు మీ టైం గుడ్గా నడుస్తుంటే మీకు చూసినా చూసుకోకపోయినా తెలిసినా తెలియకపోయినా ఆటోమేటిక్గా అవి గుడ్ డేట్స్ గుడ్ నెంబర్లోనే జరిగేటట్టుగా అలో చేస్తుంది. అదే మీకు బ్యాడ్ టైం నడుస్తుంది అనుకోండి, అది స్ట్రాటజిక్గా మిమ్మల్ని మీరు ఇనిషియేట్ చేసే పనులన్నింటినీ మీ అన్లక్కీ నెంబర్ డేట్న అన్లక్కీ రోజునే ఇనిషియేటెడ్గా చేస్తుంది. సో ఇది నేను గమనించాను. ఈ ఫార్ములాని తర్వాత కొన్ని వేల డేట్ ఆఫ్ బర్త్ల మీద వర్క్ చేసిన తర్వాత, అట్లాగే చాలామంది ఇప్పుడు బిజినెస్లు చేస్తుంటారు. మీ లైఫ్లో ఏదైనా ఒక నెగటివ్ జరిగింది అన్నారనుకోండి, మీ డేట్ ఆఫ్ బర్త్ నేను ఈ హోటల్ పెట్టాను ఇట్లా నేను చాలా లాస్ అయిపోయాను అని చెప్పారనుకోండి. సో ఇప్పుడు మీరు 1వ నంబర్ వ్యక్తి అనుకోండి, మీరు 8వ తారీఖులో ఖచ్చితంగా అది చేసి ఉంటారు. అప్పుడు నేను అడుగుతాను, మీ హోటల్ పెట్టిన ప్లాట్ నెంబర్ ఎంత, అది 53నా అట్లా ఏమన్నా వచ్చిందా? మీ కరెంట్ అకౌంట్ నెంబర్ ఉంటుంది కదా, అందరూ స్వైప్ చేసేది, దాని కరెంట్ అకౌంట్ నెంబర్ చేసినప్పుడు చాలా సందర్భాలు అది ఫెయిల్ అయినది అయితే మాత్రం ఖచ్చితంగా అక్కడ 8 ఉంటుంది. ఇప్పుడు 100 ఫెయిల్ అయిన కేసులు తీసుకుంటే అందులో 80 కేసుల్లో మీకు 8 ఉంటుంది. అది బ్యాంక్ అకౌంట్ కావచ్చు, మీరు తీసుకున్న అగ్రిమెంట్ ఉంటుంది కదా. సపోజ్ ఇప్పుడు మీరు ఈ స్టూడియో తీసుకున్నారు, ఈ స్టూడియో మీ అన్లక్కీ డేట్ని కనుక సైన్ చేశారు అంటే దీని వలన ఏదైతే మీరు ఒక ప్రయోజనం ఆశించి ఆ బిజినెస్ మొదలు పెట్టారో అది నెరవేరదు. సో అయితే ఇక్కడ మీరు ఆ డేట్ను మొదలు పెట్టారు కాబట్టి అది నెగిటివ్ వెళ్ళలేదు. మీ జాతకంలో మీరు పుట్టినప్పుడు ఆల్రెడీ ఈ పీరియడ్లో ఇతను ఇలాంటి దాంట్లోకి వెళ్ళి ఇలా లాస్ అవుతాడని రాసింది కాబట్టి ఆ పీరియడ్కి మిమ్మల్ని తీసుకెళ్ళి స్ట్రాటజిక్గా ఆ నంబర్స్లోనే డీల్ చేసేటట్టుగా మిమ్మల్ని అలో చేస్తుంది. మనం ఇప్పుడు ఒక మీటింగ్ పలానా డేట్ నేను అనుకుంటాం, అది జరగదు, ఇంకొక డేట్కి వెళ్ళిపోతుంది కదా. అది యాక్సిడెంటల్గా ఎట్లేదు, ఎవ్రీథింగ్ ప్రీ డివైన్ ఆల్రెడీ ముందే రాసి ఉంటుంది. 3 సార్లు పోస్ట్పోన్ అయిపోయింది. సో అట్లా అది మనకి రాసి ఉన్న దాన్ని బట్టి మనల్ని అలో చేస్తూ ఉంటుంది. దేన్ని మనం డిసైడ్ చేయలేం. ఇప్పుడు ఎంత గొప్పవాళ్ళైనా అవ్వాలి అంటే ఏదైనా ఒక మనిషి అనేవాడు మనం అనుకుని వీళ్ళు భౌతిక ప్రపంచంలో చాలా గొప్పవాడు అనుకుంటాం కదా. అది ప్రైమ్ మినిస్టర్ అయినా, అమెరికన్ ప్రెసిడెంట్ అయినా, ఎవరైనా సరే అతను డిపెండ్ అయిన మనుషులు కోఆపరేషన్ కావాలి, తర్వాత ప్రకృతి సహకరించాలి, పరిస్థితులు సహకరించాలి. ఈ 3 కోఆపరేషన్ వేసిందే ఎవ్వరు గొప్పవాళ్ళు కాలేరు, ఎవరు ఏది చేయలేరు. ఆ 3 కోఆపరేషన్ అసలు మన చేతిలో ఏది లేదు. దేన్ని మీరు డిమాండ్ చేయలేరు. మీ డెస్టినీ డిసైడ్ చేస్తుంది. ఆ డెస్టినీ మీకు రాసున్న దశలు, అంతర్దశలు, విదశలు, వాటి యొక్క ప్లేస్మెంట్స్ మీ జాతకంలో ఎలా ఉన్నాయో వాటిని బట్టి మిమ్మల్ని ఈ నంబర్ల ద్వారా అలో చేస్తుంది. మీరు ఫార్చ్యూన్గా డెస్టైన్డ్ అయితే, అత్యంత అదృష్టవంతులుగా ఈ పీరియడ్లో బాగా రైజ్ అవుతారని చూస్తుంటే ఆటోమేటిక్గా మీ నంబర్లో లక్కీ నంబర్లోనే మీరు చేయించబడతారు. అదృష్టవంతుడు ఒకవేళ అన్లక్కీ డేట్లో చేయాలని సంకల్పించినా సరే పరిస్థితులు అనుకూలించక అది నెట్టేస్తుంది. మిమ్మల్ని తీసుకెళ్ళి మళ్ళీ లక్కీ డేట్లోనే అగ్రిమెంట్లు చేసేటట్టుగా చేస్తుంది. అంటే ఇప్పుడు అన్నం ఎలా అరుగుతుందో తెలిసిన సైంటిస్టులకే అరుగుతుందా, ఎవరికైనా అరుగుతుంది. దాని ఇది కూడా అంతే. మీరు గనక ఫార్చ్యూన్గా డెస్టైన్డ్ అయితే అది ఆటోమేటిక్గా లక్కీ నెంబర్స్లోనే చేస్తుంది. ఇప్పుడు ముఖేష్ అంబానీ అత్యంత సక్సెస్ఫుల్గా ఉన్నారు, అనిల్ అంబానీ బాగా ఫెయిల్యూర్గా ఉన్నారు. ముఖేష్ అంబానీ కానీ వీళ్ళు కానీ నెంబర్లు చూసుకొని చేయరు కదా రోజు, ప్రతి సంఘటనలో ప్రతి డీల్స్ కానివ్వండి. ఇప్పుడు అదృష్టవంతుడైతే ఆటోమేటిక్గా ఆ నెంబర్స్ని సెట్ చేసుకుని తీసుకెళ్తుంది, సహకరించేస్తుంది. అదే అన్లక్కీ డేట్ అనుకోండి. సో నేను అనిల్ అంబానీ గారిని కలిసినప్పుడు ఆయన సైన్లు చేసే అకౌంట్లు 12 ఉన్నాయి. అందులో 8 అకౌంట్లు ఆయన అన్లక్కీ నెంబరే ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు నేను ఎంతోమంది సెలబ్రిటీలు కానీ పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళతో కానివ్వండి నేను డీల్ చేసినప్పుడు వాళ్ళ నంబర్లు చెక్ చేసినప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాళ్ళ అన్ని లక్కీ నెంబర్సే ఉన్నాయి, సక్సెస్ఫుల్. అవన్నీ వాళ్ళెవరు అనుకుని తీసుకునే కాదు, అది గమనించాను నేను. తర్వాత ఎవరన్నప్పుడు నేను దీంట్లో ఇట్లా లాస్ అయ్యాను, దాంట్లో ఇట్లా ఫెయిల్ అయ్యాను అని కనుక అనుకున్నారనుకోండి, అది గమనించినప్పుడు వాళ్ళ నంబర్స్ అన్ని నెగటివ్ నంబర్లోనే గమనించబడింది. సో అప్పుడు నాకు అర్థమైంది ఈ ఫార్ములా స్టాండర్డ్ అత్యంత పవర్ఫుల్గా ఇది పనిచేస్తుంది అని. సో ఇప్పటి వరకు నేను ఆ నంబర్స్ని ఆ ఫార్ములాను ఉపయోగించుకుంటానే నా లైఫ్లో నేను చాలా సక్సెస్ఫుల్గా స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేస్తున్నాను. ఎవరు ఏ రకంగా డిజైన్ చేసి సబ్జెక్ట్ రాసినా మీరు ఓన్గా కొన్ని సాధనాలు చేసినట్టే. ఎప్పుడు పుట్టి ఎప్పుడు చేస్తున్నాడు అప్పుడు నంబర్ ఎలాగైతే తీసుకున్నారో ఒక లక్కీ నెంబర్కి అన్లక్కీకి టాలీ చేసుకుంటూ ఎలాగైతే మీ సాధన అనేది అందులో ఉంది. అంటే ఇక్కడ నంబర్స్ అనేవి అంటే ఒక పకంగా ఒక శాస్త్రాన్ని రాసేసినప్పుడు దాన్ని చదివి నేర్చుకోవడం ఒకటైతే,
చదివేసినాక మళ్ళీ ఓన్ ఎక్స్పీరియన్సెస్ కూడా నీడ్ కదా. ఇప్పుడు అక్కడ మీరు ఆ క్వశ్చన్లో ఇంపార్టెంట్ ఏముందంటే రాసేస్తున్నారు. ఇప్పుడు నాలాగా నేను నేర్చుకుంటున్నాను, ఇన్ని సంవత్సరాలు నేర్చుకున్నాను కాబట్టి నాకు కొన్ని పాయింట్లు తెలిసి నేను కూడా కంట్రిబ్యూట్ చేశాను అనుకోండి సబ్జెక్ట్, అలా యాడ్ చేసుకుంటా వచ్చిందే తప్ప సబ్జెక్ట్ ఎప్పటికీ కంప్లీట్ కాదు. ఓకే, అంటే క్రియేట్ చేయబడింది ఎప్పుడు సముద్రం లాంటిది ఇది. సో మన పెద్దలు ఇచ్చిన వాళ్ళ కృషితో వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టుకుని నేర్చుకున్న నాలెడ్జ్ అంతా వాళ్ళు ఒక్కొక్కటి అలా ఒక దండలాగా పేర్చుకుంటా వస్తున్నారు. ఆ నాలెడ్జ్ని నేను వాళ్ళు నేర్చుకున్న దాంట్లో పాయింట్లన్నింటినీ చదువుకున్న తర్వాత వాటిని ప్రాక్టికల్గా అప్లై చేస్తున్నప్పుడు కొన్ని పాయింట్లలో బలం లేదు అని అనిపించింది, కొన్ని పని చేయట్లేదు. సో వాటి వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు నేను కొన్ని పాయింట్లు చదివిన తర్వాత వాటిని ఇంప్లిమెంట్ చేసి ఇది ఇలా జరిగిందా అని నేను అడిగాను అనుకోండి, అది జరగలేదు అనే తెలుస్తుంది. సో ఇక్కడ ఈ ఫ్యాక్టర్ వాళ్ళు కనిపెట్టిన పాయింట్లో కాకుండా ఇంకేదో పని చేస్తుంది అన్నప్పుడు నా సొంత పరిశోధన కూడా కొంత ఉంటుంది కదా. కొన్ని పాయింట్లు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాయింట్లు చెప్తుంటారు కదా, ఏ పాయింట్ని ఎక్కడెక్కడ ఎవరు చెప్పిన పాయింట్ని ఎక్కడ యూటిలైజ్ చేసుకుని కొన్ని అద్భుతమైన సక్సెస్లు నేను సాధించాను. సో అప్పుడు అనిపించింది అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా వాళ్ళ పర్స్పెక్టివ్లో కనుక్కుంటూ వచ్చారు పాయింట్లు, కానీ కొన్ని మనం డిఫరెంట్గా కొన్నింటిని మనం సపరేట్గా కలిపితేనే ప్రోడక్ట్ కరెక్ట్గా వచ్చింది. సో ఆ విధంగా నేను మన బుక్స్లో ఉన్నవన్నిటిని చదువుకుని ప్రాక్టికల్గా నేను ఏది పని చేయట్లేదు, ఏ పాయింట్లు కరెక్ట్గా వీటిలో స్ట్రెంగ్త్ లేదు, ఏవి స్ట్రాంగ్ అయినవి అని బేరీజ్ వేసుకుంటా ఫెయిల్యూర్స్లో నుంచే నేను సబ్జెక్ట్ని నేర్చుకుంటా వచ్చాను. ఓకే. సో నాకు ఇప్పుడు ఏంటంటే కరెక్ట్ అయిన పాయింట్ ఏది, దేన్ని ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలి అనేది నాకు కొంచెం బాగా అలవాటైంది ఈ 25 సంవత్సరాల పరిశోధనలో. సో ఏ పాయింట్లో ఎక్కువ మనం కన్సిడర్ చేయాలి, ఏది కన్సిడర్ చేయకూడదు అనేది నాకు కరెక్ట్గా అబ్బింది. ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే కన్సిస్టెన్సీగా సేమ్ సబ్జెక్ట్ నుంచి డైవర్ట్ అవ్వలేదు మీరు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మీరు ఇక్కడ నుంచి 25 సంవత్సరాలు వెనక్కి తీసుకుని ఎక్కడి నుంచి ఇక్కడికి ఒక గంట అని చెప్పారనుకోండి, ఆ గంటలో నేను ఆస్ట్రాలజీ గురించి మాట్లాడని గంట లేదు నా జీవితం. ఆ సమయం అలా లేదు అసలు. దట్ ఈజ్ నథింగ్ బట్ తపస్సు అది. సో నా ఫోకస్ అలా ఉందన్నమాట, ఎందుకంటే సబ్జెక్ట్ అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే. చాలామంది ఇప్పుడు సబ్జెక్ట్ ఉందా లేదా ఇవన్నీ అడుగుతుంటారు కదా. రైట్, ఎలాగో క్వశ్చన్ మీరే రేస్ చేశారు. నేను రేస్ చేస్తే తప్పైపోద్దేమో అని చెప్పేసి సైలెంట్ ఉన్నా. దాన్ని నేను ఎప్పుడు పరిశోధనాత్మకంగానే నేర్చుకుంటాను.